ప్రభువైన యేసుక్రీస్తు నామమున మరలా ఈ సైన్స్ అండ్ సైన్స్ అనే ఈ కార్యక్రమంలో కలుసుకోవడం ఎంతో సంతోషం. క్రమముగా ఇవి అందించడానికి ప్రభు కృపను అనుగ్రహించాడు. ఇప్పుడు మనము మరొక భాగంలోనికి వచ్చాం. అంటే గత వారంలో నుండి Q&A సెక్షన్, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, ప్రశ్న జవాబులను చూసుకుంటూ వస్తున్నాం. మీరడిగిన ప్రశ్నలే మీరు కమెంట్స్లో, మీరు మెయిల్ పంపి మీరడిగిన ప్రశ్నలకు జవాబులను సహోదరులు వేదవాక్య సహాయంతో మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనము ఆ ప్రశ్న జవాబుల భాగం నుండి మరొక ఎపిసోడ్లోనికి వెళుతూ ఉన్నాం. మన మధ్యలో సహోదరులు రూబన్ గారు వచ్చున్నారు. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్. మరలా మిమ్మల్ని కలుసుకోవడం ఎంతో సంతోషం. ఈ కమెంట్స్ అన్నీ రావడం మీరు చూస్తూ ఉన్నారా? అనేక కమెంట్స్ చూడగలిగాను. అందులో ఒక కమెంట్ని హైలైట్ చేయాలని ఇష్టపడుతున్నాను. చాలా కమెంట్స్ పెట్టారు, అనేక పాజిటివ్ కమెంట్స్ వచ్చాయి. ఆల్ గ్లోరీ టు గాడ్. అందులో ఒక కమెంట్ ప్రత్యేకించి చెప్పాలంటే, ఈ ప్రోగ్రాం మూలముగా నాకు దేవుని మీద ఉన్న ఆ ఆప్యాయత, ఆ లవ్ ఫర్ గాడ్ ఎంతో అధికమైందని ఒకరు రాశారు. ఐ థింక్ దెన్ యువర్ అబ్జెక్టివ్స్ ఫుల్ఫిల్ అయినట్టుగానే అనిపిస్తుంది. అవును, ఇది ప్రభు మహిమార్థము కొరకు ప్రజలను దేవుని వైపు తిరపడానికి, వేదవాక్యం మీద వారికి ఇంకా ఒక పట్టుదల, అటాచ్మెంట్ రావాలి మనకి. ఎందుకంటే అంత మహత్వమైనది. నాకు ఎప్పుడునూ ఆరంభము నుండే ఒక విషయం నేర్చుకున్నాను. ఏంటంటే, నేను ఈ వేదవాక్యాన్ని కాపాడటానికి కాదు, వేదవాక్యము నన్ను కాపాడటానికి ఇవ్వబడింది. నాకు దానిపైన ఉన్న మమకారముతో అందులో చెప్పబడిన విషయాలను మనం చెప్పుకుంటున్నాం. నేనొక కమెంట్ చూశాను, నాకు ఆ కమెంట్ చాలా వ్యత్యాసంగా ఉండింది. మిమ్మల్ని గురించి భయంగా ఉండింది, మీరు ఏం చేయబోతారో అని. ఎందుకంటే మీ ఇంటికే వచ్చేస్తానని ఒక ఆయన చెప్పాడు. ఆయన ఇంకెంతో నేర్చుకోవాలనుకుంటున్నాడో మీ దగ్గర. ఇది కూడా వాళ్ళు మన మీద ఉన్న అభిమానంతో చెప్పేటువంటిదే. సో మీ కమెంట్స్ అన్నీ కూడా చాలా యూస్ఫుల్గా ఉన్నాయి. కొన్ని కమెంట్స్ మనం చెప్పుకుంటున్నాం, మరికొన్ని కమెంట్స్ కూడా జవాబు ఇవ్వాలనుకుంటున్నాం. క్రమంగా ఈ కార్యక్రమాన్ని చూడండి, అనేకులకు తెలియజేయండి. కారణం వాళ్ళు కూడా ఇటువంటివి అర్థం చేసుకోవాలనేటువంటి రీజన్ కొరకే. ఇప్పుడు మీకు ఈ తెలుగు భాషలో అందించడం దేవుని కృప. తెలుగు ప్రజలందరికీ మీరేం చేయొచ్చంటే ఫార్వర్డ్ చేయొచ్చు. అంటే HLM తెలుగు అనే మన ఛానల్ HLMలోనే ఉంది. HLM తెలుగు అని ఉంది. ఆ యాప్లోనికి వెళ్ళి అక్కడి నుండి ఏం చేయొచ్చు, ఇలా మీ వంతు చేయండి. సో ఆ విధంగా తెలుగు మాట్లాడే ప్రజలకి ఇది తెలుసుకోవడానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇప్పుడు మనం తర్వాత ఒక ముఖ్యమైన ప్రశ్నకు వెళ్ళబోతున్నాం. బ్రదర్, ఈ ప్రశ్న వచ్చి చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న. అది ఏంటని అడిగితే, ఈ ప్రశ్న అడగడానికి కారణం కమెంట్స్లో అడిగున్నారు, దానికి జవాబు మీరు చెప్పబోతున్నారు. దీని వెనుక నాకొక సంఘటన ఉంది. ఈ సంఘటన చెప్పి ఆ తర్వాత ఈ ప్రశ్న అడుగుతాను. అది ఎంత ఇంపార్టెంటో మీకు తెలుస్తుంది. ఏంటంటే, ఒక నాస్తికునిగా మారిపోయారు ఒకరు, దేవుణ్ణి వదిలి వెళ్ళిపోయాడు. ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకములో నేనెందుకు నాస్తికుణ్ణయ్యాను అన్నందులకు అతనందులో కొన్ని ప్రశ్నలు తలెత్తాడు. అలా అడుగుతూ అందులో ఒక ప్రశ్న, అంటే వేదవాక్యాన్ని గురించి అనేక ప్రశ్నలు వేశాడు. అందులో అతను ప్రధానంగా అడిగిన ఒక ప్రశ్న ఏంటంటే, ఒక బేసిక్గా అదే బైబిల్లో ఉంది, 4వ రోజే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు సృష్టించబడ్డాయి. అయితే మొదటి దినముననే దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగాను. అప్పుడు ఈ వెలుగు ఎక్కడి నుండి వచ్చింది? ఆయన అడిగిన ప్రశ్నల్లో ఇలాగే ఉండింది. ఈ లైట్ ఎక్కడి నుండి వచ్చింది? సూర్యుడు చంద్రునిలో లేని లైటు ఇంకెక్కడి నుండి తేగలడు అని చెప్పి ఒక ప్రశ్న అడిగి ఉన్నాడు. ఇటువంటి టైప్లోనే మరి ఇంకెన్నో ప్రశ్నలు ఉన్నాయి. ఇటువంటి ప్రశ్నలే చూస్తూ ఉన్నాం కదండి. మీరు దీని గురించి ఏమనుకుంటున్నారు? సో ప్రైజ్ ద లార్డ్. మీ ఇన్విటేషన్కి చాలా థ్యాంక్స్. సో ఈ ప్రశ్నకి జవాబు చెప్పకముందు మొదటిగా బైబిల్ని గురించి తెలుసుకోవాలి. అదే ఆధారం, అదే రీజనింగ్. బైబిల్ అనేది మనం అనుకుంటున్నట్టుగా ఒక సాధారణమైన బుక్కో లేకపోతే సైన్స్ బుక్కో కాదు. ఇట్స్ ఎ స్పిరిచువల్ బుక్ ప్రైమరీలీ. అంటే మన యొక్క ఆలోచనకు మించిన ఒక పుస్తకం. దేవుడు ఎలా మాట్లాడతాడనేది అర్థం చేసుకుంటేనే గాని మనం ఈ జెనసిస్ 1లో ఉండే మిస్టరీని మనం అర్థం చేసుకోలేం. జెనసిస్ 1లో చాలా క్వశ్చన్స్ అడిగారు. అవి మెయిల్స్లో వచ్చాయి, కమెంట్స్లో వచ్చాయి, వాట్సాప్లో కూడా వచ్చాయి. తను అడిగిన ఒక ముఖ్యమైన క్వశ్చన్ వచ్చి సీక్వెన్స్. ఇప్పుడు మీరు చెప్పిన ఈ పాయింటే. ఈ క్వశ్చన్కి జవాబు చూద్దాం. ఈ ఎపిసోడ్ ముగిసే లోపల చూద్దాం. దానికి ముందర ఒక నేపథ్యాన్ని చూద్దాం. ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే,
మనకి తెలుసు ఎలా ఒక కాయిన్కి 2 సైడ్లు ఉంటుందో అదేవిధంగా గాడ్స్ వర్డ్కిను మినిమం మరొక సైడ్ ఉంటుంది. అదే మనం కీ అని చెప్తాం. దానికి ఒక ఎగ్జాంపుల్ చూడాలంటే సామెతలు 18:22లో చూడగలము. భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అట్టివాడు యెహోవా వలన అనుగ్రహము పొందినవాడు. ఈ మాట లేకుండా 90% క్రిస్టియన్ మ్యారేజెస్ ఉండవు. 90% క్రిస్టియన్ మ్యారేజెస్లో ఇది నేను విన్నాను. అప్పుడు ఇది అందరికీ వర్తిస్తుందా అని అడిగితే దానికి అనుబంధ వాక్యము మరి కీవర్స్ నెక్స్ట్ చాప్టర్లో ఉంది. ఓకే. అది ఏదని చూస్తే సామెతలు 19:14లో చూడొచ్చు. గృహమును విత్తమును పితరులిచ్చిన స్వాస్థ్యము, సుబుద్ధిగల భార్య యెహోవా యొక్క దానము. అప్పుడు ఫస్ట్ వాక్యం ఎవరికి అప్లికబుల్ అవుతుంది అనే కీ ఏదంటే, దేవుని చిత్త ప్రకారం ఒక అబ్బాయో అమ్మాయో వారి యొక్క భాగస్వామిని ఎన్నుకున్నప్పుడు ఈ ఫస్ట్ వాక్యం యొక్క రిజల్ట్ దొరుకుతుంది. ఇప్పుడు భార్య దొరికిన వానికి మేలు దొరికెను అనేటువంటిది ప్రామిస్. అవునా? ఆ ప్రామిస్కైనా ఒక కట్టడ ఉంది, లేక దానికైనటువంటి మార్గం ఉంది. అదేంటని అడిగితే అది దేవుడు అనుగ్రహించు భార్యను చేసుకున్నవాడు దానిని పొందుకుంటాడు. ఎగ్జాక్ట్గా. అవునా? భార్యను పొందుకున్న వారందరూ మేలు దొరికినట్టుగా చెప్పలేమండి. ఈ రెండవ వాక్యం అర్థం చేసుకోకుండానే పెళ్లి చేసుకుని 35 సంవత్సరాలు కష్టపడేవాళ్ళు కూడా ఉన్నారు. డెఫినెట్గా ఉంటారు. ఎందుకంటే ఈ వాక్యము నా జీవితంలో నెరవేరలేదే, నాకు జరగలేదే అని వారు యోచించడానికి ఏంటి కారణమన్నది అనేక మంది అడుగుతుంటారు. పలు సమయాలు చూస్తే కూడా పాస్టర్సే పెళ్లి చేసి పెడుతున్నారు, చర్చిలోనే పెళ్లి జరుగుతుంది, ఇద్దరునూ దేవుని యొక్క పిల్లలే. అయినా ఇది ఎలాగన్నప్పుడు మేమెప్పుడు ఉపయోగించే మాట ఇదే. దేవుడు అనుగ్రహించే అబ్బాయో దేవుడు అనుగ్రహించే అమ్మాయో ఇద్దరూ చేరినప్పుడే ఈ వాగ్దానం నెరవేరుతుంది. ఎగ్జాక్ట్గా రైట్. అప్పుడు ఫస్ట్ వాక్యం యొక్క కీ చూస్తే ఈ వాక్యమే. ఇప్పుడు ఆదికాండం 1వ అధ్యాయంలో చూద్దాం. ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. అది ఏ ప్రశ్న అంటే, దేవుడు సూర్యుడిని కలుగు చేసింది 4వ దినమున కలుగు చేసినట్టుగా ఉంటుంది. అవును. అయితే ఫలవృక్షాలన్నీ కూడా అంతకుముందు కలుగు చేసినట్టుగా చూడగలం. వీళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఎలా సూర్యుడు లేకుండా ఈ చెట్లు అనేవి వచ్చాయి? ఓకే. ఈ సీక్వెన్స్ సైంటిఫిక్గా తప్పుగా ఉంది, ఇదొచ్చి అప్పుడు నమ్మేటట్టుగా కనపట్లేదే అని అడుగుతున్నారు. దీనికి ఒక కీ ఉంది. అదేంటని చూసి మీరు మొదట అడిగిన ఒక ప్రశ్న ఉంది చూసారా, దాని యొక్క సమాధానాన్ని మనం చూద్దామండి. ఆదికాండము 1వ అధ్యాయము 11వ వచనము, దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించుగాకని పలుకగా ఆ ప్రకారం ఆయెను. దేవుడు భూమిని ఫలవృక్షములు మొలిపించుగాకంటున్నాడు, తమలోని విత్తనాలను గుచ్చి చెప్తూ ఉన్నాడు. అది ఆ ప్రకారమే ఆయెను అని చెప్పి వాక్యం చెప్తుంది. నన్ను ఒక మీటింగ్కి పిలిచినప్పుడు నేనేమన్నానంటే, ఒకవేళ దేవుడు ఉదయాన్నే 6 గంటలకి సృష్టి కార్యం చేయాలి, ఈ చెట్లను కలుగజేయాలనుకుంటున్నాడు, 6 గంటలకి ఈ మాట చెప్తున్నాడు, భూమి మీద చెట్లు కలుగునుగాక, విత్తనములిచ్చే అన్ని ఫలవృక్షములు కలుగునుగాక అని చెప్తూ ఉన్నాడు. అప్పుడు నేను అడిగాను, ఇది ఎన్ని గంటలకు మొలిచి ఉంటుంది అనుకుంటున్నారు అని అడిగాను. ఒకరు చెప్పారు, దేవుడు చెప్తే 6:01కే మొలిచి ఉంటుంది. సాధ్యం, అసాధ్యమైనది ఏది కూడా దేవునికి లేదు, అవుతుంది. ఇంకొకరు చెప్పారు, సరే ఒక 5 నిమిషాలు ఎండొచ్చు బ్రదర్, 6:05కి మొలిచి ఉంటుంది అని చెప్పాడు. సో 99% బిలీవర్స్ ఇదే నమ్మి ఉంటాం. ఈ నమ్మకాన్ని తప్పని చెప్పడం లేదు. అయితే బైబిల్ మట్టుకైతే బైబిల్ ఇస్ ఎ సిస్టమాటిక్ బుక్ అండ్ ఎ వెరీ వెరీ కాంప్రహెన్సివ్ బుక్. అన్నిటినీ సమగ్రపరిచి సిస్టమేటిక్గా పార్ట్ బై పార్ట్గా చెప్పే పుస్తకం. ఈ బైబిల్ వచ్చి ఒకందులకు సమగ్రముగా దేవుని యొక్క ఫోకస్లో మనం చదివితే గాని అదేం చెప్తుందో అర్థమవుతుంది. ఒకే వాక్యాన్ని మాత్రం చూస్తూ ఇలా ఒక స్పిరిచువల్ వ్యూ లేకుండా ఒక కంక్లూషన్కి ఒకరు వచ్చారంటే చాలా ఛాన్సెస్ ఉన్నాయి. దే కెన్ ఎండ్ అప్ విత్ సమ్ రాంగ్ అసంప్షన్స్. ఊహాత్మకంగా తప్పైన అసంప్షన్స్లోకి వెళ్ళిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో నేను చెప్పినట్టుగా ఇప్పుడు ఈ వాక్యం యొక్క కీ ఎక్కడుందని చూస్తే ఆదికాండము 2వ అధ్యాయము 5వ వచనంలో ఇలాగుంది, అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద ఉండలేదు, పొలమందలి ఏ చెట్టును మొలవలేదు, ఏలయనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరచుటకు
నరుడు లేడు. ఇది 2వ అధ్యాయంలో ఉంది. మొదటి అధ్యాయంలో 1:11 చదవగలం. ఆల్రెడీ దేవుడు చెట్టును మొలిపించాడు, కలుగునుగాకంటే వచ్చిందనే అర్థం. మ్, అది అట్లే కలిగాను. అట్లే కలిగాను, ఇట్ వాస్ సో అనేటువంటిది రాయబడింది. అయితే 2వ అధ్యాయంలో చూస్తే ఇంకా మొలవలేదు అని మొలవలేదు అని ఉంటుంది. ఈ ప్రశ్న కూడా అనేక మందికి ఉంది. సో ఇప్పుడు ఇది అర్థం చేసుకోవాలంటే అప్పుడు ఒక క్వశ్చన్ వస్తుంది బిలీవర్కి. అప్పుడు దేవుడు ఏదో తప్పుగా చెప్పాడా, లేక ఆయన చెప్పిన దాంట్లో ఏదో ఒట్టిగా చెప్పాడంటే అలా కాదు. గాడ్ మాట్లాడే ఒక ప్యాటర్న్ ఉంటుంది. అనేకసార్లు మనం ఒకటి గమనించగలము. ఎవరైనా కవిత్వం రాశారనుకోండి, ఒకరు రాసిన కవిత్వ శైలిని బట్టి ఎవరు రాశారని చెప్పగలరు అనేకసార్లు. లేక ఒక పాట ఉంది, ఆ పాట మెట్టును బట్టి, ఆ పాట రాగాన్ని బట్టి ఈయనే ఇది చేసుంటాడనేది 60-70% అస్యూమ్ చేయొచ్చు. పైన ఒక 4 పదాలు, కింద ఒక 3 పదాలుండి ఒక వాక్యం అయితే అది తిరుకుర్రలో తిరువள்ளுவர் రాశారని కన్ఫర్మ్. కన్ఫర్మ్గా చెప్తాం. ఓకే. సో ఇది అర్థం చేసుకోవాలంటే దేవుడు చెప్పే ప్యాటర్న్ మనం అర్థం చేసుకోవాలి. దీనికి ఒక 4 ఎగ్జాంపుల్స్ చెప్తా. అది తెలుసుకుంటే ఈయన ఏ విధంగా మాట్లాడుతున్నాడని తెలుసుకోవచ్చు. ఈ ఎగ్జాంపుల్ కోసమే నేను వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే మన ప్రోగ్రాంలో ఈ ఎగ్జాంపుల్సే ఎంతో సులువుగా ప్రజలకు వెళ్ళి చేరుతుంది. సో ఇప్పుడు ఆదికాండం 1వ అధ్యాయంలో చెట్లు మొలుచునుగాక అనే అన్నాడు. అది అలాగే అయింది. 2వ అధ్యాయం 5వ వచనంలో ఇంకా మొలవలేదు, ఉండలేదు అనేది ఉంది. ఏ చెట్టును మొలవలేదు. ఇంకా మొలవలేదు అని ఉంది. సో దీనికైనా ఇది వివరించడానికి మనం ఉదాహరణను చూడబోతున్నాం. మొదటి ఉదాహరణగా ఆదికాండము 2వ అధ్యాయం 17వ వచనంలో చూడొచ్చు. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలములను తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించాను. ఆదమును చూచి దేవుడు చెప్తున్నాడు, ఆ మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములు మాత్రము నీవు తినకూడదు, తిను దినమున. దినమంటే మనకు తెలుసు 24 hours. నిశ్చయముగా చచ్చెదవు అని అంటున్నాడు. ఆదం వెళ్ళి తిన్నాడు. అయితే మరణించాడంటే లేదు. అప్పుడు మరొక ప్రశ్న, అప్పుడు దేవుడు తప్పుగా చెప్పాడా? ఆయన చెప్పింది జరగలేదే. ఒక దీర్ఘదర్శి చెప్తే కూడా తప్పయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పగలము. ఏదో ఒక ఇంటర్ప్రిటేషన్లో తప్పయిందనుకోగలం. దేవుడే చెప్పాడు కదా. ఇలాగ క్వశ్చన్స్. మరొక ఎగ్జాంపుల్ 1 సమూయేలు 16:1 ఉంది. అంతటా యెహోవా సమూయేలుతో ఈలాగు సెలవిచ్చాను, ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంతకాలము దుఃఖింతువు? ఇప్పుడు దేవుడు సౌలును నేను విసర్జించానంటున్నాడు, ఇంకా రాజుగా ఉన్నాడు. ఆయన దృష్టిలో సౌలు రాజుగా నిరాకరించబడ్డాడు. అయితే ప్రజల లెక్కలో పలు సంవత్సరాలు రాజుగా ఉండాడు. ఆ తర్వాత 38 సంవత్సరాలు ఉండాడు. అటు తర్వాత అవును, ఇది జరిగినప్పుడు 2వ సంవత్సరం అవుతుంది. కరెక్ట్. ఆ తర్వాత ఎన్ని సంవత్సరాలు రాజుగా ఉండాడు? అప్పుడు ఇది ఎలాగా? ఇప్పుడు ఇది కొంచెం అర్థమయ్యేటి చెప్తా. ఎందుకంటే మీరు చెప్పినటువంటి ప్యాటర్న్ నాకు అర్థమయ్యింది. అర్థం కాకుండా ఇంకా 2-3 ఉండకూడదనేదే నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నా. ఇప్పుడు తిను దినమున నీవు నిశ్చయముగా చచ్చెదవు అనినప్పుడు తను చనిపోలేదు. అయితే దేవుడు ఆ దినమున నీవు చచ్చెదవు అని చెప్తున్నాడు. సో ఆ యొక్క మాట చనిపోనారంభిస్తున్నాడు అంతే. ఆ రోజున చనిపోలేదు. అవును. సౌలును రాజుగా విసర్జించాడు. అయితే ఆ రోజే త్రోయబడలేదు. ఆ తర్వాత 38 సంవత్సరాలు ఉండాడు. అంటే ఆ రోజున డెత్కి వాళ్ళు ఎలిజిబుల్ అయ్యారు. ఆ డెత్కి ఎలిజిబుల్ అయ్యారు. చావడానికి 930 సంవత్సరాలు అయింది. అంత అయింది. సో ఇప్పుడు ఈ యొక్క దేవుడు చెప్పినటువంటి ఆ యొక్క మాట నెరవేరి ముగించేంతవరకు చేరినటువంటిది. కరెక్ట్. భుజించు దినమున నిశ్చయముగా చచ్చెదవంటే అతడు మరణం ఎంటర్ కావడం అనేది సూచిస్తుంది. ఆ రోజే మరణం అనేది క్రియేట్ అవుతుంది. అంతకుముందు ఆదం ఉన్నాడు, క్రియేట్ అవుతుంది. ఆ రోజు కాదు, 930 సంవత్సరాల తర్వాత చనిపోయాడు. రాజుగా ఉండకుండా నేను విసర్జించాను అంటే ఆ రోజే త్రోయబడలేదు, నిరాకరించాడు. అందులో మరొక ఆశ్చర్యం వింటే అందులోనే చెప్తాడు, అతని స్థానంలో మరొకనిని రాజుగా నియమించి తిని అని చెప్తాడు. అది కూడా ఆజ్ఞాపించాడు. అక్కడుంటది, తన చిత్తానుసారమైన మనసు గల ఒకని కనుగొని ఉన్నాడు అని అక్కడుంటది. అదెవరిని గూర్చి అంటే దావీదుని గూర్చి. అప్పటికింకా దావీదు పుట్టనే లేదు. అదే గొప్ప విషయం. ఎందుకంటే అటు తర్వాత 38 సంవత్సరాలు రాజుగా ఉండాడు. ఆ యొక్క 1 సమూయేలు మీరు చదివేప్పుడు సౌలు ఏలనారంభించిన 2వ సంవత్సరం అక్కడ ఉంటది ఈ సంభవం జరిగేది. దావీదు రాజయింది 30వ సంవత్సరంలోనే. 38 సంవత్సరాలు సౌలు ఉండాడు. అప్పుడు ఈ నిరాకరించానని చెప్పినప్పుడు 8 సంవత్సరాలు దావీదు పుట్టుండలేదు. ఎంతో చక్కటి ఒక పాయింట్, అద్భుతమైన ప్రణాళిక అది. సరియా? అప్పుడు ఈ క్యాల్కులేషన్ మీరు చెప్తే ఇప్పుడు మీరు చెప్పినటువంటిది ఆయన చెప్పాడు, మన దృష్టికి
వెంటనే జరగాలి, ఆ రోజునే జరగాలనేదే అనుకుంటున్నాం, ఎదురు చూస్తున్నాం. ఉమ్. కానీ అలా కాదు, అదొక ప్రాసెస్గా ఉంచాడు ఆయన. ప్రాసెస్గా ఉంచాడు. ఆ యొక్క ఇనిషియేషన్, ఆ ప్రారంభము ఆ రోజున జరిగింది. ఓకే. ఇదే మనం రోమాలో చూస్తున్నాం. అబ్రహామును గురించి చెప్తూ రాసినటువంటి ఆ యొక్క వాక్యం, తాను విశ్వసించిన దేవుని ఎదుట, అనగా మృతులను సజీవులనుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని అని రాయబడి ఉన్నది. సో లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునై ఉన్నాడు. అంటే ఆ రోజు ఆదికాండములో మొదటి అధ్యాయంలో చెట్లు కలుగుగాక, ఫలించునుగాక అని చెప్పిన దేవుడు దాని యొక్క ఇనిషియేటివ్, విత్తనము వేసి మొలిపించడానికి ఆ పనిని ముగించాడు. మరొక అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు మన ఇంటి ప్రక్కన కిటికీ తెరిచి చూస్తే అందులో ఏం కనబడుతుంది? రోడ్డు కనబడుతుంది, దగ్గరలో బండి ఏదైనా ఆగిందా అని చూడొచ్చు, అంతే కనబడుతుంది. అయితే దేవుని మట్టుకైతే లాస్ట్ ఎపిసోడ్లో మనం చూసినట్టుగా హీ ఈస్ ఎ ట్రాన్సెండెంట్ బీయింగ్, హీ కెన్ లుక్ ఇన్ టు ద స్కోప్ ఆఫ్ టైం. ఆయన అట్లే చూస్తే రేపేం జరుగుతుందో చెప్పగలడు. ఆయనకి ఇదేదో ఒక గొప్ప సమాచారంగానో విషయము కాదు, ఇంకా 4000 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో చెప్పగలడు. ఆయన్నే మనము గాడ్ అని చెప్తున్నాం. సో ఆయన దృష్టిలో విత్తనాన్ని వేసి ఆయన పనిని ముగించాడు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు మీరొచ్చి ఒకరికి ఆ డబ్బు ఇవ్వడానికి 10,000 రూపీస్కి ఒక చెక్ ఇస్తున్నారు. చెక్ ఇచ్చి పేమెంట్ ఇచ్చానని మీరు చెప్తారు. అతని అకౌంట్కి వచ్చిందా అంటే కాదు. అది ప్రజెంట్ చేయాలి, బ్యాంకుకి వెళ్ళాలి, తర్వాత కలెక్షన్ అయ్యి అటు తర్వాత మీరు చెక్ ఇచ్చిన ఆయన దగ్గరికి వెళ్ళి చేరుతుంది. కానీ మీ యొక్క వ్యూలో పేమెంట్ కంప్లీట్ చేశారు, చెక్ ఇచ్చేశాం, మీరు చెక్ ఇచ్చారు, ఈ చెక్ రేపే పాస్ అవుతుంది, అయితే నా లెడ్జర్లో ఈరోజు పేమెంట్ చేశానని రాస్తా. చేశానని రాస్తారు. ఇదే విధంగా దేవుడు మొదటి అధ్యాయంలో ఫలవృక్షాలు కలుగజేసింది చూస్తున్నాం. అయితే అది మొలిచినది 2వ అధ్యాయానికి తర్వాతే. ఓకే. మొలచునుగాక అనేటువంటిది ఫ్యూచర్తో కలపబడిన ఒక మాట, చేరి ఉన్న మాట. అది మొలిచేటువంటి ఒక కార్యాన్ని ముందుగా ఆయన చేర్చి చెప్పాడు. ఇవన్నీ ఈ విధంగా మొలుస్తాయి అనేటువంటిది అక్కడ చెప్తున్నాడు. ఆయన చూసేశాడు. అవును, ఆయన దృష్టిలో ఆయన 6000 సంవత్సరాలను ముందుగానే చూసేశాడు. ఒక చక్కటి మాటను చెప్తుంటారు, అదొక సామెతగా చెప్తుంటారు. ఎవరైనా ఒక యాపిల్ పండులో ఎన్ని గింజలున్నాయనేవి లెక్క పెట్టవచ్చు, కానీ అవును. దేవుడే ఒక గింజలో ఎన్ని యాపిల్స్ ఉన్నాయనేవి ఆయన లెక్క పెట్టగలడు. అవును. ఆ విధంగా సో గాడ్ అది క్రియేట్ చేస్తున్నప్పుడే దాని వెనుకున్నవన్నీ చూసినవాడు. చూశాడు. సో అటు తర్వాత ఏం కలుగు చేస్తాడనేటువంటిది అటు తర్వాత విషయం. ఇది కలుగు చేసినప్పుడు దీని డిజైన్కి ఇదేం చేయబోతుంది అనేది చెప్పాడు. అదే ఆ స్థలంలో ఉంది. ఎగ్జాక్ట్గా. ఓకే ఓకే. సో ఇదే ఆయన మాట్లాడే ప్యాటర్న్, ఆయన మాట్లాడే విధం. ఇదేదో ఒకే వాక్యాన్ని పెట్టుకొని ఏదో మనం బుద్ధిమంతులమని అటు తర్వాత అధ్యాయాన్ని చదవకుండా మనం ఒక ప్రశ్న తలెత్తడం అనేది మన యొక్క ఆ ఇగ్నరెన్స్ని సూచించే ఒక విషయమే కానీ ఇన్కన్సిస్టెన్స్ అనేది ఈ బైబిల్లో లేదు. ఓకే. 200% కన్సిస్టెంట్. సో దేవుడు ఒక కార్యాన్ని కలుగు చేసినప్పుడు ఆ సృష్టి కార్యం యొక్క డిజైన్ అది ఎలాగుంటుంది, ఏం చేయబోతుంది, దాని ముగింపు ఎలాగుంటుందనేది అది విత్తినప్పుడే దాన్ని చెప్పి ముగిస్తున్నాడు. కరెక్ట్. అవునా? కరెక్ట్. అటు తర్వాత ఆ పైన ఉన్నవన్నీ కూడా వస్తాయి. అవునండి. కొన్నిసార్లు నేను వాక్యం నుండే మీకు చెప్తే అర్థమవుతుంది అనుకుంటాను. ఇప్పుడు యోహాను రాసినటువంటి సువార్తలో ఇస్కరియోతును గూర్చి చెప్తున్నప్పుడు, అంటే ఇది వచ్చి దానితో 100% పోల్చలేము, అర్థం కాడానికి చెప్తున్నా. ఇస్కరియోతును గూర్చి చెప్తూ అప్పగించిన ఇస్కరియోతు యూదా అని అపోస్తలులను సెలెక్ట్ చేసేప్పుడు వస్తుంది. ఆయన పేతురును 12 మందిని సెలెక్ట్ చేసినటువంటి ఆ యొక్క వాక్యంలో పేతురును, తర్వాత మత్తయి, అంద్రేయ, యోహాను అని చెప్తూ వచ్చినప్పుడు అప్పగించిన యూదాను సెలెక్ట్ చేసినట్టుగా ఉంటుంది. అతను అప్పుడు అప్పగించలేదు, కరెక్ట్, సెలెక్టే చేశాడు. సో ముందుగానే దాని గురించి ఉంటుంది, ఎందుకంటే వీళ్ళకి ఆ తర్వాత తెలిసిపోయింది. రాసిన యోహానుకి ఇతను యూదా అతనిని గూర్చి మెన్షన్ చేస్తున్నప్పుడు ఆ పేరుతో చేర్చి రాస్తున్నాడు, అప్పగించిన యూదా అని రాస్తూ ఉన్నాడు. అవును. అయితే ఇతనికి చూసిన తర్వాతే తెలిసింది, ఇతనికి చూడకముందే తెలిసి ఉంటది, ముందుగానే మొదట్లోనే తెలుసు. సో ఆయన చెప్తున్నప్పుడే, ఈ విత్తనాన్ని గురించి చెప్తున్నప్పుడే తమ తమ జాతుల ప్రకారముగా మొలచునుగాక అనేటువంటి టోటల్ డిజైన్ని చెప్పేశాడు. రైట్. సో ఆ తర్వాతే చెట్టు ఫల వృక్షాలుగా వాటిని చెప్పాలనే అవసరం ఆయనకి లేదు. అవసరం లేదు. సూర్యుని కలుగు చేసిన తర్వాతనే చెప్పాలనే అవసరం ఆయనకి లేదు. మరి వీళ్ళు ఆ తర్వాత అధ్యాయంలో ఉన్నది అర్థం చేసుకోలేదు.
లేదా పైపైన చదువుకుంటూ వెళ్ళిపోయారు. సరేనా? దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు అనేటువంటిది చదువుతున్నాం గదా. మీరు ఈ వర్షమును గూర్చి ఎన్ని విధాలైన వర్షాలను చూసుంటారు. మీకు తెలిసిన వర్షాన్ని చెప్పండి. మీకు తెలిసింది. డ్రిజిలింగ్ అంటుంటారు, అంటే లైట్గా చినుకు. చినుకులు అంటే ఇవన్నీ వర్షం యొక్క జాడలు. అవునండి. సాధారణంగా వర్షం అంటున్నప్పుడు ఒక విధమైన వర్షము నీళ్లతో కురిసేది. ఆ, వాటర్ పైనుండి పడుతుంది గదా. ఆ, మంచు వర్షంగా కురవడం మీరు చూశారా? చాలా రేర్. మంచు వర్షం వలే కురుస్తుంది అని చెప్తుంటారు. ఓకే. మంచు గడ్డలు గడ్డలుగా వర్షంలా పడుతుంది, మంచు వర్షం అని చెప్తుంటారు. మంచు వర్షంలా కురుస్తుంది అంటే ఏంటర్థం? ఆ మంచు ఎలా వర్షం కురుస్తుందో అలా పడుతుంది అని వాళ్ళు చెప్తుంటారు. ఇప్పుడు వీళ్ళు ఈ వాక్యములో వర్షం కురియలేదు, అందువల్ల మొలవలేదు అనేటువంటి వాదనకి ఎవరన్నా వస్తే నేను చెప్తున్నా. ఒకవేళ అడిగితే దాని తర్వాత వాక్యం చెప్తుంది, అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపాను. ఎందుకంటే వర్షం కురవల, అప్పటికింకా వర్షం కురవలేదు. వర్షమన్నదే లేదు. వర్షం నోవహ్ కాలంలోనే వస్తుంది. అవునండి. అప్పుడు ఇది మొలిపించడానికి కావలసినంత నీరు ఎక్కడుందని అడిగితే భూమి నుండి లేచిన ఆవిరి నేల అంతటిని కూడా తడిపింది. హ్మ్. పైనుండి వస్తేనే గాని నేల మీద ఉన్న గడ్డిని తడపాల్సిన అవసరం లేదు. అవసరమే లేదు. ఇప్పుడు ఒక కాలంలో మనమందరం కూడా ఏం చేశామంటే ఆకాశం చూసే భూమి అని అంటారు. అందరూ వర్షాన్ని చూసే ఏం చేసేవాళ్ళమంటే వ్యవసాయాన్ని చేసేవాళ్ళం. ఆ వర్షము కురియని కాలము వస్తున్నప్పుడు ఇప్పుడంతా డ్రిప్ ఇరిగేషన్ అని చెప్పి బోరు నుండి నీళ్లు తీసి, అంటే భూమి నుండి నీళ్లు తీసి తడపడం. కరెక్ట్. ఇప్పుడుండే మెథడ్. ఒక కాలంలో ఆకాశం నుండి వర్షం కురిస్తేనే వ్యవసాయం చేయగలరు. అటు తర్వాత వర్షం కురవని కాలంలో 2-3 సంవత్సరాలు వర్షం కురవలేదంటే భూమి నుండి నీళ్లు తీసి ఆ నీటి ద్వారా నేలను తడిపేవారు వీళ్ళు. ఇదే విషయం అక్కడ జరిగింది. మనమే అది చేయగలుగుతున్నాం. మనమే చేయగలిగామంటే ఆయన చేయలేరు కదండి. అందువల్ల వీరు దీన్ని ఎలా తీసుకుంటున్నారంటే వీళ్ళొక వ్యూ తీసుకుని వీళ్ళు ఒక క్రాస్ చెక్ చేయడం లేదు, ఆ వాక్యాన్ని అర్థం చేసుకుని చదువుకోవడం లేదు. అదేదో వెంటనే ఇది తప్పు, ఇది లేదు. ఇందులో మరొక విషయం ఏంటంటే ఈ ఒక్క విషయాన్ని ఉంచుకొని బైబిలే తప్పు అని చెప్తుంటారు. కరెక్ట్. అడిగితే ఒక గింజ మాత్రమే చాలు అన్నం ఉడికిందో లేదో అని చెప్పడానికి. వీళ్ళ దగ్గర 1000 తప్పులు ఉంచుకుని ఒక విషయాన్ని మాత్రమే కరెక్ట్గా చెప్తారు. ఆ ఒక్కదానితోనే అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. నేను ఆ రోజున మీతో కరెక్ట్గానే చెప్పాను కదండి అని అంటారు. చాలా సంతోషం. ఇప్పుడు మనము ఈ 2 ప్రశ్నలు చూసున్నాము. ఈ ప్రశ్నలనేవి ఇంకా ఎన్నో ఉన్నాయి, వెళుతూ ఉంటాయి. చివరిగా ఈ ప్రశ్నకి ఒక జవాబు మనం చెప్పి ముగిస్తే బాగుంటుందనుకుంటున్నాను. ఇప్పుడు మీరు ఫస్ట్ ఒక క్వశ్చన్ అడిగారు. అవునండి. మొదటి అధ్యాయము 3వ వచనంలో దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగినట్టుగా చూస్తూ ఉన్నాము. వెలుగు కలిగాను. మనం అనుకుంటాం వెలుగు అన్నది సూర్యుని దగ్గర నుండే రావాలా? అవసరమే లేదే. మనం అనుకుంటున్నాం మనకు అలవాటైన విషయము సూర్యుడి నుండి మనకి వెలుగు వస్తుందని. అది తప్పించి నైటు పౌర్ణమి అయితే చంద్రుడి నుండి వెలుగు వస్తుంది. సో దీని యొక్క రెఫరెన్స్ వర్స్ ఎక్కడి నుండి వస్తుందంటే ప్రకటన 21:23. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రెపిల్లయే దానికి దీపము. అప్పుడు ఆ మొదటి అధ్యాయము 3వ వచనంలో చెప్పింది సూర్యుని తేజస్సు కాదు, అది దేవుని ప్రకాశత. దేవుని మహిమయే దానిలో ప్రకాశించింది. అంటే చంద్రునికి సోర్స్ లైట్ వచ్చి సూర్యుడు, సూర్యుని వెలుగు పడే అది ప్రతిఫలిస్తుంది. అప్పుడు సూర్యునికి ఒక సోర్స్ కావాలి కదా. ఎగ్జాక్ట్గా సూర్యునికి ఒక సోర్సు ఈయన ముఖము. ఇప్పుడు మోషే దేవుని ముఖాన్ని చూసి ప్రకాశించాడని ఉంది. ఆయన ముఖం సోర్స్ లైట్ అక్కడే ఉంది. అదేలాగా సూర్యుని యొక్క ప్రకాశత దానికైన సోర్స్, ఎందుకంటే ఇది క్రియేషన్, సృష్టిని సృష్టించడానికి దానికి ఒక సోర్స్ కావాలి కదా. ఆ సోర్సే ఆయన యొక్క లైట్. అదే అక్కడ చెప్పబడింది కదా. మనం అది ఎలాగ అర్థం చేసుకున్నాము? లైట్ అంటేనే సూర్యుడు అనేటువంటిది మనమేదో అధికమైన జ్ఞానుల్లాగాను అదేదో 3వ వాక్యంలోనే వెలుగు అనేటువంటిది చెప్పున్నాడు. తర్వాత చంద్రుడనేది అటు తర్వాతనే వచ్చింది. చెట్టు అన్నప్పుడు మరి సూర్యుడు లేకుండా ఉండాడా? ఇలా అడిగేవన్నీ కూడా మన ఇగ్నారెన్స్. ఇదేంటంటే లోకములో లైట్ అనేది కనిపెట్టడానికి, అంటే చెప్తుంటారు చూడండి, నిప్పు రాళ్లతో నిప్పు వచ్చిందని చెప్తుంటారు కదా. అది కనిపెట్టడానికి వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నా, బైబిల్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు. పలు కోట్ల సంవత్సరాలు అయిందంటారు. అవును, సరేనా. సైంటిఫిక్గా లైట్ అనేది కనిపెట్టడానికే ఇప్పుడే ఒక 100-150 సంవత్సరాలు అవుతుంది. ముందు ఒక 6000 లేక 5000 సంవత్సరాలకు ముందు లైటే లేదు. సో వీళ్ళే ఈ సోర్స్ లైట్ పెట్టుకుని మనందరం జీవితాన్ని గడుపుతున్నాం. సో వీళ్ళు ఈ లైట్ని గూర్చి వీళ్ళు కనిపెట్టిన లైటు అది టెంపరీ లైటే, ఫ్యూజ్ పోతుంది.
ఈ యొక్క లైటినే కనిపెట్టే వీళ్ల వల్ల ఇంకా 1 డిగ్రీ కూడా ముందుకు వెళ్ళలేరు. వెళితే ఇంక కథ ముగిసిందే. మనం ఈ భూమి చుట్టి వస్తున్నప్పుడు మే నెల దగ్గరకొస్తాం. అవును. అవునా? అదే మనము తట్టుకోలేకపోతున్నాం ఇప్పుడు. అది సృష్టించినవాడాయన. అయితే ఆయన లేడు, అలా కాదు క్రియేషన్ గురించి. నాకెంతో సరే అదేదో అజ్ఞానంలో అడిగినట్టుగా అనుకోవాల్సిందే. మనం కూడా కాలంలో ఈ విధంగా ఆలోచించిన దినాలుండేవి. దేవుడు అందులకైనటువంటి జవాబు బైబిల్లో ఉంచి ఉన్నాడు. అదే ఎంతో వేదవాక్యాన్ని ఈ విధంగా పరిశోధించడం ఎంతో సంతోషం. సో ఇప్పుడు ఈ క్రియేషన్ ఆదికాండం 1:1లో ఇప్పుడే స్టార్ట్ చేసినట్టుగా ఉంది. అంతలోనే కొన్ని ప్రశ్నలకైన జవాబు చూడడం జరిగింది. ఇంకా కొనసాగింపుగా ఇందులో నుండి కొన్ని ప్రశ్నలు జవాబులు చూడాల్సిందిగా ఉంది. మీకు చెప్తున్నాము, ప్రశ్నలను ఆ కమెంట్లోనో లేకపోతే ప్రత్యేకించి మీరు వాట్సాప్ ఈమెయిల్లో పంపితే బావుంటుంది. ఈ కమెంట్లో ఎందుకంటే అనేక అన్వాంటెడ్ కమెంట్స్ని మీరు క్రింద చూస్తుంటారు. ఇంకా ఈ ప్రోగ్రాం సంబంధించిన కమెంట్స్ కూడా వస్తున్నాయి. సో స్క్రోల్ చేసి వదిలేయడం జరుగుతుంది. సో వాట్సాప్లోనో మెయిల్లోనో మీ యొక్క ప్రశ్నలను అడగండి. అందుకు బ్రదర్ బైబిల్ సహాయంతోనూ దేవుని సహాయంతో మీకు జవాబిస్తారు. ప్రభు చిత్తమైతే మరలా ఇంకొక ఎపిసోడ్ ద్వారా మిమ్మల్ని కలుస్తాం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ బ్రదర్.